అన్న నమస్తే అన్న. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉచిత బస్సు ప్రకటన రేపు ఆగస్టు 15 నుంచి అంటున్నారు. ఆల్రెడీ మనం తెలంగాణలో చూసాము, అది ఒక ఫెయిల్యూర్ సిస్టమ్ అనిపిస్తుంది. మళ్ళీ దీన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో పెడితే ఏంటి అసలు ఎందుకు ఇస్తున్నారు అనుకోవచ్చు? కేవలం ప్రకటించినందుకే ఇస్తున్నారా? నా ఉద్దేశంలో అయితే ఇప్పటి వరకు అన్ని పథకాలు ఓకే కానీ ఉచిత బస్సు అనేది ఆల్రెడీ కర్ణాటకలో ఫ్లాప్ అయింది, తెలంగాణలో ఫ్లాప్ అయింది, ఆంధ్రాలో కూడా పెడుతున్నారు. ఇది సక్సెస్ అవ్వదు. ఎందుకంటే ఉచిత బస్సు అనేది ఎందుకండి అసలుకి? కాకపోతే ఏదైనా లేడీస్ కి ఇచ్చేప్పుడు ఏదైనా 50% ఆఫర్ పెట్టండి. లేదు ఉచిత బస్సు ఇవ్వాలనుకుంటే 60 సంవత్సరాలు దాటిన మగ ఇద్దరికి ఇవ్వండి. ఇప్పుడు ఆడవాళ్ళే కాదు ఓట్లు వేసింది, మగవాళ్ళు కూడా వేసారుగా. అందుకని 60 సంవత్సరాలు దాటిన ఆడ మగ ఇద్దరికి ఇస్తే, అలాగే వికలాంగులు దివ్యాంగులు ఎవరన్నా కుర్రాళ్ళైనా ముసలాళ్ళైనా వాళ్ళకి ఇస్తే ఉచిత బస్సు, అలాగే విడిగా ఉన్న ఆడవాళ్ళకి 50% డిస్కౌంట్ పెడితే అది ఓకే గానీ, మరీ ఉచితం అంటే బస్సు అంతా వాళ్ళే ఉంటారుగా, మగవాళ్ళు ఎక్కడ టైం ఆడి ఉంటుంది. అది కాక ఇప్పుడు ఆల్రెడీ కర్ణాటక తమిళనాడులో గొడవలు, ఈ బస్సుల్లో కొట్లాట్లు, సీట్ల కోసం గందరగోళంగా ఉంది. దీనివల్ల గవర్నమెంట్ కి ఒకవైపు లాస్ అను, దీనివల్ల బ్యాడ్ కూడా ఉండిద్ది. ఇప్పుడు అంటే ఉచితంగా ఇచ్చినా కూడా ఏదో ఒక సమస్య అనేది ఉండిద్ది ఉచిత బస్సులో కూడా. దీనివల్ల గవర్నమెంట్ కి బ్యాడ్. ఇవన్నీ ఒకసారి బాబు గారు రెక్టిఫై చేసుకొని ఉచితంగా కాకుండా ఏదన్నా ఆడవాళ్ళకి ఏదన్నా 50% టికెట్ లో డిస్కౌంట్, అలాగే ఉచితం అనేది ఆడ మగ ఇద్దరికి 60 years దాటిన వాళ్ళకి, అలాగే కుర్రోళ్ళైనా ముసలాళ్ళైనా దివ్యాంగులకు వికలాంగులు ఉంటారు కదా, వాళ్ళకి ఉచితం ఇస్తే మంచిదని నేను అనుకుంటాను. ఒకవేళ ఈ ఉచిత బస్సు పథకం ఇస్తే మిగిలిన ప్యాసింజర్ ఆటోలు ఇలాంటివి ఉంటాయి కదా, వేరే ట్రావెల్ వాళ్ళ మీద ఏమైనా ప్రభావం పడే అవకాశం ఉందంటావా? ప్రభావం అంటూ పెద్దగా ఏమన్నది కానీ ఎంతో కొంత ప్రభావం అనేది ఉండిద్దిగా. ఉచిత బస్సు అంటే ఆటో ఎక్కేవాడు ఎక్కడ కదగా, కాబట్టి క్యాబ్ ఎక్కేవాడు వాళ్ళకి కొంచెం నష్టమే. అయినా ఇప్పుడు గవర్నమెంట్ ఆల్రెడీ హామీ ఇచ్చింది కాబట్టి ఇస్తున్నారు, కానీ ఏదైనా కానీ కొంచెం ఇది చూసుకొని ఇవ్వాలని నా కోరిక. ఆల్రెడీ ఎందుకంటే ఇది ఫ్లాప్ సినిమా. ఎందుకంటే తెలంగాణలో కర్ణాటకలో చూసాం ఉచిత బస్సు వాళ్ళు చాలా సమస్యలు వచ్చి ఏర్పడ్డాయి. ఆల్రెడీ గవర్నమెంట్ కూడా చాలా నష్టం వచ్చి పడింది. దానికి తోడు సక్సెస్ కాల. ఎప్పుడు చూసినా బస్సులో పనున్నా లేకపోయినా వరకు బస్సు ఎక్కి అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఉచిత బస్సు వాళ్ళు. అందువల్ల ఏదన్నా లేడీస్ కి ఫ్రీ కాకుండా 50% డిస్కౌంట్ పెట్టండి. అలాగే 60 years దాటిన వాళ్ళకి ఉచిత బస్సు ఇవ్వండి. ఆడ మగ ఇద్దరికి ఇవ్వండి, ఆడవారికే కాకుండా ఇద్దరికి ఇవ్వండి. అలాగే ఎవరన్నా వికలాంగులు దివ్యాంగులకు ఉచితం ఇస్తే బెటర్ అని నేను అనుకుంటాను. ఓకే అన్న, థ్యాంక్ యూ.